వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. నారా బ్రాహ్మణి తప్పు చేశారా, అసలు ఏంటి కరాటే కళ్యాణి వివాదం అని చెప్పేసి నేను టైటిల్ ఇచ్చున్నాను. ఆ అంశం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్గా కరాటే కళ్యాణి అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ అనాలి ఆవిడ. ఎందుకంటే ఆవిడ గతంలో ఒక చిన్న నటి, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేశారు పలు సినిమాల్లో కూడా. అయితే అలాంటి ఆవిడ బీజేపీతో అసోసియేట్ అయ్యారు. బీజేపీలో అఫిషియల్గా ఆవిడ జాయిన్ కావడం జరిగింది. అయితే ఇటీవల సోషల్ కన్సర్న్ ఉన్న అనేక అంశాల్లో ఆవిడ స్పందిస్తూ ఉన్నారు. ఏదో రూపంలో వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. ఇటీవల చూస్తే అన్వేష్ లాంటి యూట్యూబర్ అన్వేష్ లాంటి విషయాల మీద కూడా ఆవిడ స్పందించారు. అతని మీద కేసు కూడా ఫైల్ చేస్తున్నారు ఆవిడ. అంతేవిధంగా అనసూయ వివాదానికి సంబంధించి, శివాజీ మాట్లాడిన డ్రెస్ సెన్స్ అంశానికి సంబంధించి కూడా అనసూయను ఉద్దేశిస్తూ ఆమె కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇలా పలు వివాదాలు తెర మీదకి వచ్చినప్పుడు ఆవిడ ఎప్పుడు కూడా ఏదో ఒక కాంట్రవర్సీలో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. అంతేకాదు గతంలో చూస్తే ఖమ్మం వేదికగా అప్పుడు అజయ్ మంత్రిగా ఉన్నారు బీఆర్ఎస్ వైపు నుంచి. ఆ రోజున ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అక్కడ. ఆ విగ్రహం ఎన్టీఆర్ విగ్రహాన్ని మీరు శ్రీకృష్ణుడి రూపంలో ఎలా ఏర్పాటు చేస్తారు అని చెప్పేసి ఈవిడ కొంతమంది తన మద్దతుదారులను తీసుకెళ్ళి అక్కడ ఆందోళన చేసే ప్రయత్నం చేసింది. సో అది ఆ విగ్రహం అన్వీల్ చేయడం కూడా, ఆ ప్రోగ్రామ్ కూడా కొంత హోల్డ్లో పడి, ఆ తర్వాత చివరికి ఆ పిల్లన్ గ్రోవ్ తీసేసి ఎన్టీఆర్ విగ్రహంలోని పిల్లన్ గ్రోవ్ పక్కన పెట్టి ఆయన చేతిలో ఒక కత్తి పెట్టి ఆ విగ్రహ ఆవిష్కరణ చేశారు. అసలు ఆ విగ్రహం చూస్తే అది ఎన్టీఆర్దా లేకపోతే ఎవరిదో కూడా మనకు అర్థం కాదు. సో అలా అన్నెసరీ వివాదాలు అంటారు వీటిని. నిజంగా యూట్యూబర్ అన్వేష్ హిందూ మతాన్ని కించపరిస్తే ఆ స్థాయిలో అతని మీద కంప్లైంట్ ఇవ్వడం, ఇలాంటి వాటిని ఎవరైనా వెల్కమ్ చేయొచ్చు. సరే, కానీ ప్రతిదానికి పబ్లిసిటీ కావాలి, ప్రతిదానికి వార్తల్లో ఉండాలంటే అది అన్నిసార్లు కూడా పాసిబిలిటీ కాదు. సరే, ఈరోజు మనం టాపిక్లోకి వస్తే, లేటెస్ట్గా ఆవిడ బ్రాహ్మణిని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. బ్రాహ్మణి ఏం చేశారంటే, గత ఏడాది దేవాంశ్ బర్త్డే సందర్భంగా వాళ్ళు తిరుమల వెళ్తూ ఉంటారు. ఎవరి తిరుమల వెళ్ళి అక్కడ దేవాంశ్ పేరు మీద వెంగమాంబ, తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో వాళ్ళు ప్రతి ఏడాది ఎంతో కొంత మనీని ఆయన అబ్బాయి పేరు మీద డొనేట్ చేస్తూ ఉంటారు. భారీగా బయట ఎక్కడ కూడా బర్త్డే కేక్లని హడావిడి ఏం చేయకుండా. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఆవిడ ఒక చీర ధరించారు. అప్పట్లోనే ఆ చీర మీడియాలో కూడా చాలా ఫోకస్ అయింది. ఆవిడ ధరించిన చీర మీద రామాయణం, అదేవిధంగా వాల్మీకి చరిత్రని పూర్తిగా ముద్రించడం జరిగింది. ఆ మహాకావ్యాన్ని, ఆ మహాకావ్యం గొప్పతనం తెలిసేలా కొంత ఆర్ట్, కలంకారీ ఆర్ట్తో ఆ చీరను వేయడం జరిగింది. ఆ చీర అప్పట్లో కూడా మీడియాలో ఫోకస్ అయింది. అయితే అదే అలాంటి చీరని కొంచెం ఇంచుమించుగా, సేమ్ అలాంటిది కాకపోయినా కొంచెం ఇంచుమించుగా అలాంటి చీరని లేటెస్ట్గా ఎప్పుడు కూడా వివాదాల్లో ఉండే ఒక కాంట్రవర్సీ క్యారెక్టర్ దివ్యల మాధురి కూడా ధరించడం జరిగింది. ఈ క్రమంలోనే కరాటే కళ్యాణి బయటకు వచ్చారు. ఎంతోమంది హిందువులంతా పరమ పవిత్రంగా భావించే రామాయణాన్ని మీరు అలా చీరల మీద ముద్రిస్తారా? ఆ చీరలు మీరు మీ శరీరానికి ధరిస్తారా? ఇది తప్పే కదా, మీ ఒంటిని అవి తాగుతూ ఉన్నాయంటే అది తప్పే కదా. సో దీని మీద నేను న్యాయ పోరాటం చేస్తానంటూ కేసులు పెడతానికి కూడా ఆవిడ సిద్ధమవుతూ ఉంది. అయితే ఇక్కడ ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రతి అంశాన్ని పబ్లిసిటీ కోరుకుంటే ప్రజలు హర్షించరు, ప్రజలు ఎవరు కూడా మద్దతు ఇవ్వరు. ఇక్కడ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ చీర అంటే, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి ఏదైతే అది చీర, కంచిపట్టు చీర మీద అది కలంకారీ, స్థానిక ఆర్ట్ ఏదైతే ఉందో కలంకారీ ఆర్ట్ వచ్చే విధంగా ఆ రామాయణాన్ని, వాల్మీకి చరిత్రని, రామాయణ మహాకావ్యంలోని ప్రముఖ ఘట్టాలను దాని మీద ముద్రించడం జరిగింది. దాదాపు 35 డేస్ పట్టింది ఆ చీర నేయడానికి వాళ్ళకి, చేనేత కార్మికులకు. అంత అందంగా రామాయణ మహాకావ్యాన్ని దాని మీద చిత్రీకరించారు. దాన్ని ఆయన బ్రాహ్మణికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది అకేషన్లో. అయితే ఇక్కడ సో ఆవిడ రామాయణాన్ని దాని మీద ముద్రించారు, మహాకావ్యాన్ని చిన్న చిన్న బొమ్మలతో, చిన్న చిన్న అందమైన చిత్రరులతో ముద్రించిన తర్వాత ఆమెకు తెలిసే కదా అది జరిగింది. సో ఆమె తెలిసి తీసుకుందంటే రామాయణాన్ని ఆవిడ ఏం కించపరిచినట్టుంది? అక్కడ రామాయణాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు కదా. తను ఇష్టపడి రామాయణాన్ని అక్కడ ముద్రించిన చీరను ఆమె తీసుకుందంటేనే అది రామాయణం మీద ఇష్టంతోనో లేకపోతే రాముడి జీవిత చరిత్ర మీద మక్కువతోనూ తీసుకున్నట్టే కదా అది. దాంట్లో కాంట్రవర్సీ ఏముంది? అక్కడ వాంటెడ్గా చేసిన కాంట్రవర్సీ ఏముంది దానిలో? అదేవిధంగా మనం చూస్తే దాంట్లో ఆల్మోస్ట్ రామాయణానికి సంబంధించి అందులోని ఒక ప్రముఖ ఘట్టాలను చిన్న చిన్న ఆకృతుల రూపంలో, చిన్న చిన్న బొమ్మల రూపంలో చాలా అందంగా ఆవిష్కరించారు. దగ్గరగా చూస్తే మాత్రం మనకు అర్థమవుతుంది అది. సో ఇష్టం, ఇది వాంటెడ్లీ చేసిన చర్య కాదు కదా ఇది. సో అందులో వాంటెడ్లీ ఏమైనా కించపరిస్తేనో, ఏమైనా కాంట్రడిక్షన్గా ఏదైనా మాట్లాడితేనో అది మనం తప్పు పట్టాల్సిన అంశం. ఒకసారి మనం బ్రాహ్మణిని చూసుకుంటే ఎక్కడా కూడా ఆమె చాలాసార్లు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి మీడియాతో. ఎక్కడ ఒక్క చిన్న పరుష మాట ఆమె మాట్లాడలేదు, ఎక్కడ ఒక చిన్న పొరపాటు మాట్లాడలేదు, ఎక్కడ ఇప్పటిదాకా ఒక చిన్న కాంట్రవర్సీలో బ్రాహ్మణి లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు తన అత్తతో పాటు రాజమండ్రిలో కలిసి పలు ధర్నాల్లో, నిరసన కార్యక్రమాలను ఆవిడ లీడ్ చేసింది. కానీ ఎప్పుడు కూడా ఆమె ఏ కాంట్రవర్సీ కూడా మాట్లాడలేదు. పోనీ ఎవరన్నా కించపరిచినట్టో, లేకపోతే దేవదేవులను, హిందూ ధర్మాన్ని అవమానపరిచినట్టో ఎక్కడ ఆమె డిక్షనరీలోనే లేదు. అలాంటి బ్రాహ్మణిని ఈరోజు కాంట్రవర్సీలో లాగే ప్రయత్నం చేస్తుంది కరాటే కళ్యాణి. దివ్యల మాధురి అంటారా ప్రతిరోజు ఏదో కాంట్రవర్సీలోకి ఎక్కుతూ ఉందా, ఆవిడతో ఈవెన్ కంపేర్ చేస్తూ ఉంది ఆవిడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇష్యూ,
ఇదే కరాటే కళ్యాణి ఇటీవల చూస్తే ఒక శివజ్యోతి దగ్గర నుంచి ఒక గీతు రాయల దాకా లేటెస్ట్గా ఇదే దివ్యల మారుతి వాళ్ళు కేకులు కట్ చేస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పైన కొండ మీద. అంతేకాదు ప్రతిరోజు ఏదో క్రమంలో రీల్స్ చేస్తూ ఉన్నారు, డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. ఇది ఆ దేవదేవుడిని అవమానించడం కాదా? ఎప్పుడైనా మరి దీన్ని ఖండిస్తూ కరాటే కళ్యాణి మాట్లాడిందా? నిన్నగాక మొన్న బిగ్ బాస్ నుంచి వచ్చిన ఆ తనుజ బర్త్డే అని చెప్పి దివ్యల మాదిరి కేక్ కట్ చేసింది. తిరుమల కొండ మీదకి అసలు కేక్ ఎలా అయింది, ఎవరు ఎలా చేశారు, దీని మీద చర్యలు తీసుకోవాలని ఎప్పుడైనా కరాటే కళ్యాణి డిమాండ్ చేసిందా ఈ విషయంలో? పోనీ మనం చూద్దాం, గతంలో చూస్తే వాంటెడ్లీ జరిగినవి కొన్ని ఉంటాయి. గతంలో అమెజాన్ లాంటి సంస్థలు డోర్ మ్యాట్స్ మీద, కర్టెన్స్ మీద ఏదైతే జెండా బొమ్మలు జాతీయ పతాకాన్ని ముద్రించాయి. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజు అమెజాన్ వాళ్ళ వీసాలు అవన్నీ ఉద్యోగులు రద్దు చేస్తానని ఆమె చాలా వార్న్ చేస్తే అమెజాన్ వాటిని వెనక్కి తీసుకుంది. గతంలో కూడా అమెజాన్ లాంటి వాళ్ళు, ఫ్లిప్కార్ట్ లాంటి వాళ్ళు చాలామంది వీళ్ళు ఏం చేశారంటే ఈ డోర్ మ్యాట్స్ మీద, అదేవిధంగా మనం వాడుకునే ఈ కర్టెన్స్ మీద, వీటన్నిటి మీద కూడా హిందూ దేవుళ్ళ బొమ్మలు ముద్రిస్తే అది కూడా కాంట్రవర్సీ అయ్యి దాన్ని తొలగించేదాకా చాలా హిందూ సంఘాల అంశం మీద ఫైట్ చేశాయి. సో ఇది కదా వాంటెడ్లీ చేయడం అంటే. ఇది వాంటెడ్లీ చేయడం ఎలాగుంటుంది? బ్రాహ్మణి చేసింది వాంటెడ్లీ చేసినట్టు ఎలా అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొకటి చెప్పుకుందాం, కరాటే కళ్యాణికి తెలియని విషయం కాదు ఇది. మన తిరుమలకి ఎంతోమంది ప్రముఖులు వస్తూ ఉంటారు. ఆ ప్రముఖులను సన్మానించడానికి తిరుమల టీటీడీ తరఫు నుంచి వాళ్ళని శాల్వాలతో సత్కరిస్తారు. ఆ శాల్వాల మీద ఏముంటుంది? ఆ శాల్వాల మీద ఓం నమో వెంకటేశాయ అని ఉంటుంది. ఒకవైపు శంకు చక్రాలతో శ్రీవారి బొమ్మలు కూడా ఉంటాయి కొన్నిటి మీద. సో అంటే అవి ప్రముఖుల మీద, వాళ్ళ శరీరాల మీద కప్పుతుంటే అది వాళ్ళని అవమానించినట్ట, దేవదేవుడిని అవమానించినట్టు కాదు కదా. సో ఇలా ప్రతిదీ కాంట్రవర్సీ చేయాలనుకుంటే సమాజం అంత ఈజీగా దాన్ని తీసుకోదు. నిజంగా అందులో వాంటెడ్లీ జరిగి అందులో కాంట్రవర్సీ జరిగితే నిజంగానే దాన్ని మీరు కాంట్రవర్సీలాగా పట్టుకొని నిజంగా దాన్ని ఇష్యూ చేస్తే జనాన్ని మద్దతు లభిస్తుంది. కానీ ప్రతి దాని మీద, కోడిగుడి మీద కూడా ఏకలు బీకే ప్రయత్నం చేస్తానంటే ఎవరు కూడా హర్షించరు. ఇప్పుడు ఇవి మాట్లాడే విధానం ఎలా ఉందంటే, గతంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సమయంలో కూడా ఆ రోజు ఎన్టీఆర్ అనడంతోనే ఎవరికైనా శ్రీకృష్ణుడికి ప్రతిరూపం అని ఎవరు చెప్పుకోరు. శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయేవాళ్ళు. ఆ రూపంలో కొన్ని వందల క్యారెక్టర్లో జీవించాడు ఆయన. కానీ శ్రీకృష్ణుడు అంటంతోనే, శ్రీకృష్ణుడు క్యారెక్టర్ అంటంతోనే ఎవరికైనా గుర్తొచ్చేది ఇప్పటికీ అప్పటికీ ఎన్టీఆర్ఏ. సో అందుకే ఎక్కడ చూసినా చాలామంది ఎన్టీఆర్ అభిమానుల ఇళ్లలో కూడా ఆయన శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న చిత్రరువులు, ఆ పటాలు ఎక్కువ ఉంటాయి ఇప్పటికీ. ఆయన అభిమానుల్లో కానీ, ఆయన అభిమానులలో కానీ ఎక్కడైనా సరే. సో అప్పటి నుంచి విగ్రహాలు పెట్టాలనుకున్న వాళ్ళు చాలామంది ఎన్టీఆర్ని శ్రీకృష్ణుడి రూపంలో అందంగా ఉంటారు కాబట్టి, ఆ పర్ఫెక్ట్గా ఆ పాత్రకు సూట్ అయ్యారు కాబట్టి, ఆ పాత్రలో ఆయన ఆ పాత్రకు ఔచిత్యాన్ని పెంచాడు కాబట్టి అందుకే ఎన్టీఆర్ విగ్రహాలు పెడతారు. ఈవిడొచ్చి ఇలాగే హడావిడి చేసి యాదవ్లను అవమానిస్తారా అని చెప్పేసి గోలగోలు చేసింది ఆ రోజున. ఈవెన్ పట్టుకొని రామచంద్ర యాదవ్ అక్కడెక్కడో గుంటూరులో తెక్కలపాడు దగ్గర కూడా విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే అలాగా విగ్రహాన్ని ఆవిష్కరించకుండా చేశాడు ఆయన. ఇలాగా సమాజంలో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి నిజంగా స్పందించాల్సినవి. వాటి గురించి కదా మనం స్పందించాలి, ఇలాంటి సిల్లీ థింగ్స్ మీద కాదు స్పందించాల్సింది. నిజంగా వాళ్ళు కాంట్రవర్సీ వాంటెడ్లీ చేస్తే, నిజంగా హిందూ ధర్మాన్ని అవమానిస్తే అప్పుడు ఈవిడ కేసులు పెట్టుకున్న సమాజం కూడా ఈవిడ వైపు నిలబడుతుంది. కానీ ప్రతిదీ నేను ఫోకస్ అయ్యాను కదా అన్వేష్ ఇష్యూలో, ప్రతిదీ నేను కాంట్రవర్సీ చేస్తానంటే ఎవరు కూడా అంత ఈజీగా తీసుకోరు. కరాటే కళ్యాణికి మంచి వాయిస్ ఉంది, చక్కగా మాట్లాడే ధైర్యం, తెగువ, తెలివితేటలు ఉన్నాయి. ఈరోజు బీజేపీలో ఉంది. ఆవిడ మాట్లాడాలనుకుంటే ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. అలాంటి ఇష్యూల మీద ఆవిడ స్పందిస్తే బాగుంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.